ఇంత సడన్ గా ఈ డంబుల్ తయారు చేయడానికి రీజన్ ఏంటో తెలుసండి. ఇది అంతటికి కారణం చుట్టాలేనండి. ఎవరింటికి వెళ్ళినా సరే ఏటి ఎంత సన్నంగా ఉన్నాం ఎంత సన్నంగా ఉన్నాం అనేసి అంటున్నారు. మరి లేదు అలా అన్నందుకైనా సరే లావ్ అయిపోదామని ఇంట్లోనే డంబుల్ తయారు చేస్తున్నానండి. ఎందుకురా అంత బాధ, జిమ్ కి వెళ్ళొచ్చు కదా అనేసి అంటారా? మా సైడ్ జిమ్ లేదు, నాకు జిమ్ కి వెళ్ళేంత స్తోమత కూడా లేదండి. అందుకేనండి నాకు వచ్చినట్టు నాకు నచ్చినట్టు ఇంట్లోనే డంబుల్ తయారు చేసుకుంటున్నానండి. నేను తయారు చేస్తున్న ఈ డంబుల్ కి ఎంత ఖర్చు ఉంటుందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. గొప్ప కోపం వచ్చిందండి మా చుట్టాలు అలగడం. అందుకే వెంటనే డంబుల్ తయారు చేసి కండ్లు పెంచేది అనుకుంటాను. అదేంటో గానీ సన్నంగా ఉంటే లావ్ అంటారు, లావుగా ఉంటే సన్నం అంటారు. ఇలాంటి వేట్ తయారు చేయాలనే సరే ఇంట్లో తయారు చేయొద్దు. ఇది తయారు చేసినంత సేపు మా అమ్మ తిట్లు భరించలేక పైకి వచ్చానండి సిమెంట్ కలపడానికి. ఇలాంటి పనులు ఇంట్లో చేయొద్దు. ఎందుకు? ఎందుకంటే చెత్త చెత్త చెత్త. అదిగోండి విన్నారు కదా, దయచేసి ఇంట్లో మాత్రం ఇలాంటివి చేయొద్దు. ఈ డబ్బుల కోసం నాకు అయిన ఖర్చు కేవలం 20 రూపాయలేనండి. ఎందుకంటే మన ఇంట్లో ఫ్రిడ్జ్ కొన్నా టీవీ కొన్నా సరే ఆ కార్డ్బోర్డ్ షీట్లు ఇంట్లో ఉంచుతాం కదా, కార్డ్బోర్డ్ షీట్లు ఇంట్లో తీసుకుని 20 రూపాయలు సిమెంట్ మాత్రమే అయిందండి నాకు. మరి ఇసుక అంటారా? మా అమ్మ రోజుకి 10 సార్లు ఇల్లు తుడుస్తుందండి. ఆ వచ్చిన ఇసుక సిమెంట్ లో కలిపాను. సరదాగానండి, ఇసుక అయితే మన ఇంట్లో ఉంది కానీ ఈ షేప్ చూడండి ఎంత నీట్ గా వచ్చిందో. సరదాగానని చెప్పాను కదా, సరదా కాదు నిజమేనండి. మా అమ్మ ఇక్కడ ఉంది కాబట్టి అలా చెప్పేసాను. మొత్తానికి మన డబ్బులు అయితే రెడీ అయిపోయిందండి. రెడీ చేసినంత మాత్రం అయిపోదండి, దీనికి రోజు వాటరింగ్ కూడా చేయాలి. నాకు గాబరి ఎక్కువ అండి. ఓపెన్ చేసిన వెంటనే వాటర్ పోస్తేనే పగులు వచ్చింది. మీరు మాత్రం ఇలా చేయొద్దు. ఏ డబ్బులు మొత్తం అప్పుడే అయిపోయింది అనుకున్నారా? లేదండి, పార్ట్ 1 ఇది. పార్ట్ 2 కావాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.